హలో నమస్తే, నేను మీ మధు కళ్యాణ్. సో మొదటిగా సార్ బర్త్డే రోజు సార్, హ్యాపీ బర్త్డే సార్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ మధు, థ్యాంక్ యూ సో మచ్ సార్. మనం డైలీ ఒక టాపిక్ గురించి డిస్కస్ చేస్తాం. ఈ రోజు ఒక టాపిక్ ఏంటంటే, పూర్వం నుండి మనుషులు బయటికి వెళ్ళినా సరే, ఎక్కడికి వెళ్ళినా సరే, ఒక పిల్లి అడ్డం వస్తే వాళ్ళు వెళ్ళొద్దు అని వెళ్ళరు. ఎక్కడ కొందరు ఏం చేస్తారంటే, పిల్లి అడ్డం వచ్చినా అని చూద్దాం, వెళ్తే ఏమవుతుందో అని చెప్పేసి కావాలని పోతారు. సో ఆ మైండ్ సెట్ ఉన్న వాళ్ళకు, ఈ మైండ్ సెట్ ఉన్న వాళ్ళకు తేడా ఏంటి? ఒకవేళ ఎందుకు పిల్లి అడ్డం వస్తే వెళ్ళొద్దు అని చాలా వరకు పెద్దలు చాలా అంటే చాలా మంచి క్వశ్చన్ అండి. ఈ క్వశ్చన్ కి చాలా మంది దగ్గర కూడా కరెక్ట్ అయిన ఆన్సర్ అయితే ఉంది. సో నా దగ్గర అయితే నేను పాటిస్తాను కాబట్టి నేను కరెక్ట్ గా చెప్పగలను. ఇది మొత్తం కూడా దేని మీద డిపెండ్ అయి ఉంటుంది. కంపల్సరీ పిల్లి అడ్డు వచ్చేది అంటే కనుక ఒక్క 2 సెకండ్లు కానీ 3 సెకండ్లు కానీ ఆగి ఆ ప్రయాణాన్ని సాధించినట్లయితే కనుక మంచి జరుగుతుంది అన్నది సత్యము, నిజము, నమ్మాలి కూడా. సో ఎందుకయ్యా అంటే కనుక ఇప్పుడు కాదు, పూర్వీకులు కానీ ఎప్పుడు కానీ ఏదైనా కానీ మనిషికి ఉన్నటువంటి చంచలమైన స్వభావంతో ఎప్పుడు 2 ఆలోచనలు ఆలోచిస్తూ ఉంటాడు. ఒకటి మంచి, ఒకటి చెడు, లేకుంటే ఇది అవుతుందా అవ్వదా, లేకుంటే ఇలా ఆలోచిస్తూ ఉంటాడు. అంటే ఒక డెసిషన్ కు రాలేదు. సో ఈ టైంలో ఏంటంటే, ఏవైతే మూగ జీవాలు అని మనం అనుకుంటున్నామో అవి భవిష్యత్తును చూడగలవు. నువ్వు చాలా ప్రూవ్ అయింది ఎక్కడంటే కనుక అంటే అనిమల్స్ సునామీ వచ్చేది కానీ, లేకుంటే ఇంకా భూకంపాలు వచ్చేది కానీ అనిమల్స్ గుర్తిస్తున్నాయని ప్రూవ్ అయింది సైంటిఫిక్ గా. అది నమ్ముతున్నారు. బట్ ఇది ఎందుకు నమ్మట్లేదు అంటే, హేతువాదులు ఇక్కడ ఎక్కువగా ఉన్నారు కాబట్టి నమ్మట్లేదు. నమ్మాలి, నమ్మి తీరాలి. ఎందుకంటే పిల్లులు కానీ, కుక్క కానీ, ఏదైనా కానీ వచ్చిందంటే కనుక ఒక మంచి ఇండికేషన్. అంటే భవిష్యత్తులో అక్కడ ఏమో జరుగుతుంది, ఒక నిమిషం ఆగి బయలుదేరు అని ఒక సూచికకు మాత్రమే అవి ఇస్తాయి. నమ్మినోనికి దాని మీద నమ్మకం, ఆ ఫలితాలు అదే విధంగా ఉంటాయి. అదే నమ్మలోనికి ఏముంటది? ఏముండదు, కర్మ అని వదిలేస్తారు. కర్మ ఉంటుంది. ఏదైనా నాకు ఇక్కడ కొట్టుకున్నాను అంటే కనుక ఒక పెయిన్ అనేది వచ్చింది. అదే చిన్నపిల్లవాడు ఏమొస్తాడు, కొంచెం పెయిన్ వచ్చినా కూడా ఏడుస్తాడు. అదే నేనున్నాను, కొంచెం గట్టి తగిలినా కూడా ఓకే, కొద్దిసేపట్లో ఈ నొప్పి అనేది పోతుంది కదా అన్నటువంటిది నా ఆలోచన ఉంటుంది. సో అదే విధంగా ఏది ఏమైనా కూడా పిల్లులు కానీ, కుక్కలు కానీ, పందులు కానీ, లేకుంటే కనుక చీపుడుతో పట్టుకొని వచ్చుకుంటూ కానీ, లేకుంటే ఇంకా కొంచెం అంటే ఈ కాలంలో కూడా కొన్ని ఉంటాయి, కొన్ని పద్ధతులు. ఇప్పుడు ఏదో తెలివితేటలు మీరిపోయి డబ్బు కొంచెం సంపాదించుకుంటూ, లేకుంటే బలం కొంచెం ఉండు, లేకుంటే వాడి జీవన విధానం మీద వారికి సరైన అవగాహన లేకుంటే ఉంటాం, పోతే పోతాం. దరిద్రమైనటువంటి ఆలోచన. ఉంటాం, పోతే పోతాం. అరే నువ్వు జన్మ తీసుకున్నది ఎందుకు? 100 ఏళ్ళు, ఎన్నేళ్ళైనా నువ్వు ఆనందంగా బ్రతకడానికి మాత్రమే నువ్వు జన్మ తీసుకున్నావు. అంటే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో వాటిని జయించలేక, వాటితో పోరాడలేక, వాటితో సరిసమానంగా ఉండలేక, నా బ్రతుకు ఇంతే అని నీకై నువ్వు అనుకోని నువ్వు బ్రతుకుతావు. అట్లా నువ్వు ఒక్కడి బ్రతుకుతే బాగానే ఉంటుంది. నాలాగానే అందరూ ఉండాలని ఒకటి రుద్దుతా ఉంటావు చూడు. చాలా రా. సో ఇక్కడ ఏం రాయాలంటే కనుక, పూర్వకాలంలో ఏ పద్ధతులు అయితే పాటించినారో అవన్నీ కూడా కరెక్టే. ఈ పిల్లి అడ్డొచ్చినా, లేకుంటే కనుక మొగ్గులు సంథింగ్ మనం పూర్వకాలంలో పోయి ఏదైనా చూసుకున్నట్లయితే కనుక, అవి పాటించినట్లయితే కనుక ఇప్పుడు కూడా చాలా అంటే చాలా మంచి జరుగుతూ ఉంటుంది. అక్కడ నమ్మకం అంతే. ఇవి నమ్మకాలు లేక మూఢనమ్మకాలు అంటారు. నమ్మకాలకు మూఢనమ్మకాలకు డిఫరెన్స్. నమ్మకాలకి మూఢనమ్మకాలకి అంటే, నా నమ్మకాన్ని నేను ఏదైతే నా ఇష్టం వచ్చినట్టు నేను పోతా ఉంటాను, అది నాకు నమ్మకం. పక్కోడు ఏంటంటే నా నమ్మకాన్ని మూఢనమ్మకం అని వాడు కొట్టేస్తా ఉన్నాడు. అంటే నమ్మకానికి మూఢనమ్మకాలకి చాలా డిఫరెన్స్. నా నమ్మకం ఏదైనా కూడా నేను అనుకున్నది సాధించగలుగుతాను. మీరు అన్నట్టు పిల్లి అడ్డు వస్తుంది, నాకు ఏదో జరుగుతుంది, అది నా నమ్మకం. నిజానికి నాకు ఎన్నోసార్లు జరిగింది కాబట్టి నేను నమ్ముతున్నాను, జరగకుండా నేను నమ్మను.
అది ఎక్కడి నుంచి వస్తుంది? మా నాన్న దగ్గర నుంచి వస్తుంది, మా నాన్న వాళ్ళ నాన్న దగ్గర నుంచి, వాళ్ళ నాన్న దగ్గర నుంచి. అదే నేను చూస్తూ ఉంటాను. నా నిజ జీవితంలో కూడా నేను చాలా చూసినాను. పిల్లి కానీ కుక్క కానీ అడ్డొచ్చినప్పుడు కొంచెం ఆగిపోయినంటే కనుక ఆ రోజు హ్యాపీగానే ఉంటుంది. అలా కాకుండా మూర్ఖంగా పోయి ఏమైతే చూద్దామంటే నమ్మకం చూసింటాను, బట్ తర్వాత అనుభవించేది వేరు. అదే మూఢనమ్మకం ఏంటంటే నేను ఒక నమ్మిందా నేను నమ్ముకోకపోతున్నా అంటే పక్కోడికి అది కాదురా అనేది వాడి దృష్టిలో నాకు మూఢనమ్మకం. ఇంకోటి ఏంటంటే కనుక జరగనిది కూడా నేను నమ్ముతున్నట్లయితే దాన్ని మూఢనమ్మకం అంటారు. సో ఎవడు ఏదైనా వాడి నమ్మకము వాడు నమ్మినట్లయితే కనుక కంపల్సరీ నమ్మకం అనేది చేస్తుంది. దరిద్రమైన స్థితి ఏంటంటే కనుక ఇప్పుడున్న స్థితి ఎవడు కూడా నమ్మకం అనే వర్డ్ని తీసేసినాడు, మనసులో నుంచి నమ్మకాన్ని తీసేసినాడు. వాళ్ళ అమ్మను నమ్మట్లేదు, నాన్నను నమ్మట్లేదు, ఫ్రెండ్ను నమ్మట్లేదు, ఎవరిని నమ్మట్లేదు. ఎవడి జీవితం వాడిది అనే దగ్గరికి వచ్చినాడు. కాబట్టి ఈ నమ్మకాలన్నీ కూడా ఎప్పుడో గల్లలోకి పోయినాయి. కానీ ఆ జీవితం కానే కాదు. ఎప్పుడైనా వాడు ప్రాబ్లం ఫేస్ చేయాల్సింది మాత్రమే. ఏదైనా నమ్మినట్లయితే కనుక కంపల్సరీ జరిగి తీరుతుంది. ఈ పక్కని నమ్మాలి. పూర్వకాలంలో ప్రతివాడు వేరే వాడిని నమ్మేటోడు. వాడికి ఆ విద్య వచ్చు కాబట్టి వాడు ఆ విద్య నైపుణ్యం ఉంది, వాళ్ళ దగ్గర ఏదైనా నేర్చుకుందాం అని చెప్పినప్పుడు. ఇప్పుడు అలా లేదు. ఇప్పుడు ఎలా ఉందంటే వాడి స్వార్థాన్ని వాడు చేసుకుంటున్నాడు, మనకేం చేయట్లేదు అనే దరిద్రమైన స్థితికి మనం వచ్చినాము. సో గైస్, నమ్మకం ఉండాలి. ఎంతవరకు ఉండాలంటే నువ్వు నమ్మిన తర్వాత దానికి ఏమైనా తేడా వస్తే కనుక దాన్ని అనుభవించడానికైనా నువ్వు నిజమై నిలబడాలి. ఓకే సార్, థ్యాంక్ యూ. నమ్మకానికి మూఢనమ్మకానికి చాలా డిఫరెన్స్ చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.